నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ట్రంప్ మరో సంచలన నిర్ణయం. ఈసారి యూరప్ దేశాలే టార్గెట్. ఉపాధి కల్పనకు కట్టుబడి ఉన్నామన్న మోదీ. వర్చువల్ గా రోజ్గార్ మేళాలో 51,000 మందికి ఉద్యోగ పత్రాలు అందజేసిన ప్రధాని. విదేశీ విద్యకు వెంపర్లాడొద్దు. నల్సార్ స్నాతకోత్సవంలో సిజేఐ జస్టిస్ గవాయ్. అనారోగ్యంతో ఈ తెల్లవారుజామున విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత. సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు. రాష్ట్రంలో చంద్రబాబు నిరంకుశ పాలన సాగుతుందన్న జగన్. చట్ట ప్రకారం నిరసనలు తెలిపినా అక్రమ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్య. కాంగ్రెస్ ప్రభుత్వంపై పాయల్ శంకర్ విమర్శలు. బీసీ రిజర్వేషన్లకు మతపరమైన అంశాన్ని జోడించారని ఆరోపణ. బీసీ మహిళని చూడకుండా దాడి. జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కన్నీటి పర్యంతం. లష్కర్లో వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర. వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పిస్తున్న భక్తులు. టీమిండియాకు దక్కని ఆతిథ్యం. తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులకు ఇంగ్లాండ్ ఆల్అౌట్. సరిగ్గా తొలి ఇన్నింగ్స్ లో అదే స్కోర్ కు టీమిండియా ఆల్అౌట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ మరియు మెక్సికో నుంచి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై ఏడాది ఆగస్టు 1 నుంచి 30% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం వాణిజ్య ఒప్పందాలలో సమతుల్యత సాధించేందుకు మరియు అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు కాపాడేందుకు తీసుకున్న చర్యగా ట్రంప్ వెల్లడించారు. ఈ ప్రకటన ఆయన తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ లో లేఖ రూపంలో విడుదల చేశారు. ట్రంప్ తన లేఖలో మెక్సికో డ్రగ్ ట్రాఫికింగ్ నియంత్రణలో విఫలమైందని, ముఖ్యంగా ఫెంటానిల్ సంక్షోభానికి కారణమైన కార్టెల్స్ ను అరికట్టడంలో నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. అలాగే యూరోపియన్ యూనియన్ తో వాణిజ్య సంబంధాలు సమానత్వ ప్రతిపాదికన లేవని, దీర్ఘకాలంగా వాణిజ్య లోటు ఉందని, ఈయా యొక్క సుంకాలు మరియు వాణిజ్య అడ్డంకులు దీనికి కారణమని పేర్కొన్నారు. తాజాగా తాను విధించిన సుంకాలు ఇప్పటికే ఉన్న స్టీల్ వంటి రంగాలకు సంబంధించిన లెవీలకు అదనమని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత 11 ఏళ్లలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని ప్రధాని మోదీ అన్నారు. రోజ్గార్ మేళాలో భాగంగా ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఎంపికైన 51,000 మందికి ప్రధాని వర్చువల్ గా ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ప్రసంగించిన మోదీ, ప్రైవేట్ రంగంలో మొదటిసారి ఉద్యోగం పొందిన వారికి మొదటి నెల జీతానికి తోడ్పాటుగా 15,000 ప్రోత్సాహకంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మోదీ చెప్పారు. ఇందుకోసం ఉద్యోగుల ప్రోత్సాహక పథకం కింద బడ్జెట్ లో 1,00,000 కోట్లు కేటాయించామన్నారు. రోజ్గార్ మేళా ద్వారా ఇప్పటి వరకు 10 లక్షల నియామక పత్రాలు పంపిణీ చేశామని ప్రధాని తెలిపారు. गरीब कल्याण और रोजगार निर्माण का जो मिशन चल रहा है, आज से इसको आगे बढ़ाने का दायित्व आपका भी है. सरकार रुकावट नहीं बननी चाहिए. सरकार विकास की प्रोत्साहक बननी चाहिए. हर व्यक्ति को आगे बढ़ने का अवसर है. हाथ पकड़ने का काम हमारा है
और आप तो नौजवान हैं दोस्तों, आप पर मेरा बहुत भरोसा है। आपसे मेरी अपेक्षा है कि आप जहां भी दायित्व मिले, आप इस देश के नागरिक मेरे लिए सबसे पहले उसकी मदद, उसकी मुसीबतों से मुक्ति, देखते ही देखते देश आगे बढ़ेगा। आपको भारत के अमृत काल का सहभागी बनना है। आने वाले 20-25 साल आपकी कैरियर के तो महत्वपूर्ण है, लेकिन आप ऐसे कालखंड में हैं जब देश के लिए भी 25 वर्ष बहुत महत्वपूर्ण है। ये विकसित भारत के निर्माण के लिए अहम 25 वर्ष है। इसलिए आपको अपने काम, अपने दायित्व, अपने लक्ष्यों को विकसित भारत के संकल्प के साथ आत्मसात करना है। नागरिक देवो भव, ये मंत्र तो हमारी रगों में दौड़ना चाहिए, दिल दिमाग में रहना चाहिए, हमारे व्यवहार में नजर आना चाहिए। అహ్మదాబాద్ లండన్ ఎయిర్ ఇండియా విమానం గత నెలలో కూలిపోవడంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇచ్చిన నివేదికపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు శనివారం నాడు స్పందించారు. ప్రాథమిక ఆధారాలను పరిగణలోకి తీసుకుని ఏఐబి నివేదిక ఇచ్చిందని, దీనిని బట్టి విమాన ప్రమాదంపై అప్పుడే ఒక నిర్ణయానికి రాకూడదని చెప్పారు. తుది నివేదిక వచ్చేంత వరకు వేచి చూడాలని సూచించారు. విమాన ప్రమాదంపై అప్పుడే ఒక తుది నిర్ణయానికి రాకూడదు. ప్రపంచంలోని అత్యంత సమర్థత కలిగిన పైలట్లు మనకు ఉన్నారు. పైలట్లు సిబ్బంది కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పౌర విమానయానానికి వారు వెన్నెముక వంటి వారు. ఈ రంగానికి వారే ప్రధాన వనరులు. వారి సంక్షేమం, శ్రేయస్సు కోసం మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ దృష్ట్యా ఇప్పుడే నివేదికపై తుది నిర్ణయానికి రాకూడదు. తుది నివేదిక కోసం వేచి చూద్దాం. ఇందులో కొన్ని సాంకేతిక అంశాలు కూడా ముడిపడి ఉన్నాయని రామ్మోహన్ నాయుడు అన్నారు. Appreciate the job done by AIB, a very commendable job. It was a very challenging task. In fact, for the first time, safely securing the black box and trying to decode the data and everything being done in India itself in the lab in Delhi for AIB, first of its kind. So I'd like to appreciate all the efforts they have put in to do a very transparent, very mature, professional way the investigation has been done, and also all the international protocols have also been respected and followed. And regarding the report, this is a preliminary report right now, and from the ministry we are analyzing the report, but I think it would be better if we can comment on it once the final report comes in. So we are coordinating with AIB also. Whatever support or resources they need, we'll be providing to them. But AIB will be the primary investigating agency into this, and we are hoping that as soon as possible the final report also comes in so that we can arrive at some conclusions. So right now, like the report has only stated within that there are multiple other things also that need to be looked into before preparing the final report. So we want the final report to come in to look at things. So let us wait till then. న్యాయవాదం అత్యంత గౌరవప్రదమైన వృత్తి అయినప్పటికీ ఇందులో రాజబాట అంటూ ఏది ఉండదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. శామీర్పేటలోని నల్సార్ విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పమిడి ఘంటం శ్రీ నరసింహ, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, వైస్ ఛాన్సలర్ శ్రీకృష్ణదేవరావులతో కలిసి సిజేఐ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్ మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయనే గ్యారంటీ లేదని చెప్పారు. ఈ వృత్తిలో అంచనాలు భారీగా ఉంటాయి. ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తుంది. భావోద్వేగపరంగా మనల్ని ఒంటరిని చేస్తుంది. కొన్నిసార్లు సక్సెస్ అయినట్లు కనిపించడానికి కూడా కష్టపడాల్సి వస్తుందని చెప్పారు. పిహెచ్డీలు, ఎల్ఎల్ఎం, ఎంబీఏ, ఎంఏ, టాక్సేషన్ లా, క్రిమినల్ జస్టిస్ మేనేజ్మెంట్, BALLB హానర్స్, BBA హానర్స్, BBA, PG డిప్లొమా ఇన్ టాక్సేషన్, PG డిప్లొమా ఇన్ క్రిమినల్ జస్టిస్ మేనేజ్మెంట్ తదితర కోర్సుల్లో విద్యను పూర్తి చేసిన మొత్తం 462 మంది విద్యార్థులకు ఈ కార్యక్రమంలో డిగ్రీలు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా అత్యున్నత ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి బంగారు పతకాలు అందజేశారు. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 83 ఏండ్ల వయసులో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఫిలిం నగర్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన కోట 750కి పైగా చిత్రాల్లో నటించారు. తన 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. 9 నంది పురస్కారాలు అందుకున్న ఆయనను 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించింది. ఆయనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు కోట ప్రసాద్ ఉన్నారు. 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో ప్రసాద్ మృతి చెందారు. కోట మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. లెజెండరీ నటులు, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కోట శ్రీనివాసరావు గారు ఇక లేరనే వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ప్రాణం ఖరీదు చిత్రంతో ఆయన నేను ఒకేసారి సినీ కెరీర్ ను ప్రారంభించామని మెగాస్టార్ చిరంజీవి గుర్తు చేసుకున్నారు. కోట శ్రీనివాసరావు ఆ పేరే చాలు, ఎనలేని నటన చాతుర్యం, ప్రతి పాత్రలో తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు ఆయన. తన సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన పంచుకున్న క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయమంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని జూనియర్ ఎన్టీఆర్ ప్రార్థించారు. కోట శ్రీనివాసరావు లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నా, నటన ఉన్నంత కాలం ఆయన ఉంటారని, దాదాపు 4 దశాబ్దాల పాటు మేము కలిసి పనిచేశామంటూ బ్రహ్మానందం కోట శ్రీనివాసరావుతో తమ దీర్ఘకాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నటుడు కోట శ్రీనివాసరావు మృతికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన కోట శ్రీనివాసరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు. పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. ఆయన ఒక మహానటుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. ప్రతి లాస్ట్ 40 years 4 decades-గా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడుకు నటరాజపోతుంది, మహానుభావుడు. ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులను ఏడాది మార్చిలో శాసనసభ ఆమోదించింది. ఇటీవల పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై హైకోర్టు కూడా నెలాఖరులోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశాలన్నిటిపై చర్చించిన కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీసీ నేతలు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ పార్టీ విజయంగా పేర్కొన్నారు. రిజర్వేషన్ ఫలాలను బీసీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించలేదని అన్నారు. రాష్ట్రంలో కులగణన చాలా పకడ్బందీగా చేశామని తెలిపారు. ఇది దేశానికే ఉత్తమ నమూనా అని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా కులగణనకు వివరాలు వెల్లడించారని తెలిపారు. ఈ సమాచారాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసి భద్రపరిచామని వెల్లడించారు. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీగా చేయాల్సిందంతా చేసింది. చిత్తశుద్ధి ఎవరికి ఉండాలి? భారతీయ జనతా పార్టీకి ఉండాలి. ఈరోజు గవర్నర్తో సహా లీగల్ వెయిటింగ్ చెప్పించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపిస్తే, క్యాబినెట్ అప్రూవల్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించేస్తే ఇమ్మీడియట్గా జరగాల్సిన పరిణామాలన్నీ వేగంగా జరిగిపోతాయి. లేదు, కేంద్ర ప్రభుత్వమే
మనం పంపించిన ప్రతిపాదనను తమిళనాడు ఎట్లయితే 9th షెడ్యూల్లో చేసిన రిజర్వేషన్లో తెలంగాణ రిజర్వేషన్లో కూడా 9th షెడ్యూల్లో చేరుస్తే 100% మనకు చట్టబద్ధత వస్తుంది. ఎవరు దీన్ని సాధించాల్సింది? కిషన్ రెడ్డి గారు సాధించాలి, లక్ష్మణ్ గారు సాధించాలి, బండి సంజయ్ గారు సాధించాలి, లేకపోతే మా మిత్రుడు ఆర్ కృష్ణయ్య సాధించాలి. ఎందుకు అంటే వాళ్ళ నాయకుడు నరేంద్ర మోడీ అనుకుంటేనే ఈ పని జరుగుతుంది. ఇవాళ తెలంగాణలో సాధ్యమైందంటే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అనుకున్నాడు కాబట్టి ఇది సాధ్యమైంది. నరేంద్ర మోడీ ప్లేస్లో రాహుల్ గాంధీ గారు ఉంటే 48 గంటలలో చేసుకొచ్చే బాధ్యత నాది. ఎవరు అక్కర్లేదు, మీకు అందరికి 1 లక్ష మంది పిలిచి బందిపోషణ పెడతాను నేనే తీసుకొని వచ్చిన తర్వాత. మీరెవ్వరు కొట్లాడాల్సిన పని లేదు, మీరెవ్వరు రైలు ఎక్కాల్సిన పని లేదు, రైలు రోకో చేయాల్సిన పని లేదు. మోడీ ఉన్నాడు కాబట్టి మోడీని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన స్పందిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలను పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని నులిమేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామికమైన ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని అన్నారు. చంద్రబాబు నిరంకుశ పాలనలో ప్రజల హక్కులు అణచివేయబడుతున్నాయని దుయ్యబట్టారు. చట్టానికి లోబడి నిరసనలు తెలిపిన అక్రమ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని జగన్ మండిపడ్డారు. గుంటూరు మెర్చియార్డులో రైతుల పరామర్శకు వెళ్లినప్పుడు ఒక కేసు పెట్టారు. రామగిరిలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు పెట్టారు. పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళితే 3 కేసులు పెట్టి 15 మందిని అరెస్ట్ చేశారు. పల్నాడులో పోలీసు వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న నాగ మల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళితే 5 కేసులు నమోదు చేశారు. 131 మందికి నోటీసులు జారీ చేశారు. సినిమా పోస్టర్ ప్రదర్శించిన యువకుడిని జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించడానికి వెళితే 5 కేసులు పెట్టి 20 మందిని కస్టడీలోకి తీసుకున్నారని జగన్ మండిపడ్డారు. వారిని అరెస్ట్ చేసినట్టు చూపించలేదని, కోర్టులో హాజరుపరచలేదని అన్నారు. తన ప్రతి పర్యటనలో అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రైతులను రానియకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకోసం పోలీస్ వ్యవస్థను వాడుకోవడం సరికాదని అన్నారు. బీసీ రిజర్వేషన్లకు మతపరమైన అంశాన్ని జోడించారని, మతపరమైన రిజర్వేషన్లను రాజ్యాంగం, సుప్రీంకోర్టు అంగీకరించవని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం హడావిడి చేస్తుంటే బీసీలను మోసం చేస్తున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆర్డినెన్స్ తీసుకురాకుండానే బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసినట్లు ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇచ్చిన మాట మీద నిలబడలేదని ఆయన మండిపడ్డారు. శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసి బీసీ రిజర్వేషన్లను ఏ విధంగా అమలు చేస్తారో చర్చించాలని పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా, బీసీలకు అన్యాయం జరగకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని సూచించారు. 42% బీసీ రిజర్వేషన్ల మీద ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు రిజర్వేషన్లు అమలయ్యింది లేదు. ఆర్డినెన్స్ ఎట్లా తెస్తారో దాని మీద స్పష్టత లేదు. ఈ గందరగోళమైనటువంటి పరిస్థితులలో ఒక క్లారిటీ ఇవ్వకుండా 42% బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలైపోయినట్టు, బీసీలందరూ కుర్చీలలో కూర్చున్నట్టు, మీరంతా రండి, సంబరాలు చేయండి, పాలాభిషేకం చేయండి, మాకు పూలమాలలు వేయండి అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంబరాలు చూస్తే మరొక్కసారి రాష్ట్ర బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయడానికి సిద్ధమవుతున్నదా అని అనుమానం కలుగుతూ ఉన్నది. మేము ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామనంటే, కాంగ్రెస్ ఏ రోజు కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి లేకుండా అవసరానికి ఒక తీరు మాటలు మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. దానికి గతంలో ఉదయపూర్ డిక్లరేషన్ కావచ్చు, ఆ రోజు గొప్పగా చెప్పిండ్రు, ప్రతి పార్లమెంట్లో 2 బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే బాధ్యత మాది అన్నారు. ఆ ఉదయపూర్ డిక్లరేషన్ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంట్లో 2కి అసెంబ్లీ టికెట్లు ఇస్తుందట అని. చివరికి ఎన్నికలు జరిగినప్పుడు ఏ రకమైనటువంటి వ్యవహారం చేసిందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. స్పష్టంగా మేము చెప్పినాం, మీరు చిత్తశుద్ధితో ఈ 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఆలోచన మీకుంటే రాజ్యాంగం ఎప్పుడు కూడా మతపరమైన రిజర్వేషన్లకు ఒప్పుకోదు.
ఆ విషయం మీకు తెలుసు. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో చెప్పింది. గతంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో 4% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. హైకోర్టు కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టులో స్టే మీద ఆ యొక్క విషయం కొట్టుమిట్టాడుతున్నది. కృష్ణా జిల్లాలోని గుడివాడలో జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారుపై కొందరు దాడికి పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా ప్రథమ పౌరురాలికే పోలీసులు రక్షణ కల్పించలేకపోవడంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీసీ మహిళ అని చూడకుండా తనను టార్గెట్ చేసి టీడీపీ జనసేన గుండాలు దాడికి పాల్పడ్డారని కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కన్నీటి పర్యంతమయ్యారు. వైఎస్ఆర్సీపీ కార్యక్రమానికి ఉప్పాల హారిక వెళ్తున్న సమయంలో ఆమె కారును పచ్చమూకలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే ఆమె కారుపై విచక్షణ రహితంగా దాడికి తెగపడ్డారు. ఈ అరాచక ఘటనపై ఉప్పాల హారిక మాట్లాడుతూ గుడివాడ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందన్నారు. కారులో ఉన్న తమను చంపడానికి యత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడితో భయపడిపోయి తన భర్త తాను కారులోంచి బయటకు రాలేదన్నారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని, తన కారు అద్దాలను ధ్వంసం చేశారన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు. టీడీపీ గుండాలు తన కారుపై దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోకుండా వారికి సహకరించినట్లు వ్యవహరించారన్నారు. ఇవాళ వరకు ఎవరన్నా గానీ ఒక్క మాట అన్నావా అని చెప్పి అడుగుతున్నా. ఒక్క మాట అన్నా మేము ఎవరన్నా అన్నావా కానీ కలహాలు కానీ పెట్టుకోవడం జరగలేదు. ఈ రోజు మేము మీటింగ్ జరుగుతుందని మా దారిని మేము వస్తున్నాం. ఒక్కరిని ఒక్క మాట అనలేదు. ఇష్టం వచ్చినట్టు బరి తెగించిపోయి రోడ్ల మీద మమ్మల్ని నిర్బంధించేసి చుట్టూ 10 సార్లు దాడి చేయడానికి రాడ్లేవో పట్టుకొని చేతులకి టవల్స్ అవి కట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు కార్ని ధ్వంసం చేసేసి ఎలాంటి మాటలు అంటే నీచంగా అలాంటి మాటలు నేను మాట్లాడలేను. అంత భయంకరంగా తిడుతూ పోలీసులు ముందే ఇలా చేస్తున్నారంటే రాజ్యాంగం ఏమైపోయింది, చట్టాలు ఏమైపోయినాయో నాకైతే అర్థం కావట్లేదు. మరి నాకే ఈ విధంగా ఉంటే ఇంకా సాధారణమైన మహిళలు రోడ్డు మీద తిరగడానికి కూడా భయంకరమైన పరిస్థితులు ఏర్పడేటట్టున్నాయి. గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం అయింది. ఇంకా 4 సంవత్సరాలు ఈ భయానక పాలన ఎలా ఎదుర్కొంటారో మరి నాకైతే అర్థం కావట్లేదు. దీనికి పోలీసులు ఏ విధంగా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు. నేనైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా బీసీ మహిళనైన నాకు జరిగిన ఈ అవమానం ప్రతి మహిళకి జరిగినట్టే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే జిల్లా ప్రథమ మహిళకి జరిగిన అవమానం ప్రతి ఒక్కరికి జరిగినట్టే. ఇంత దారుణమైన బూతులు మాట్లాడుతున్నారంటే వారిని ఎస్పీ గారు ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకుని వారిని ఈ రోజే జైల్లో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. మేము ఎవరిని ఎటువంటి పదజాలాలు ఉపయోగించకుండా మా మీటింగ్ మేము చేసుకుంటున్నాము. ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలు అమలు చేయట్లేదని మాత్రమే మాట్లాడుతున్నాను. ఇంతవరకు 4 మీటింగ్స్కి వెళ్ళాము, ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజు గుడివాడ కేవలం మేము రోడ్లో ఎంటర్ అయ్యామంతే. అసలు ఆ రోడ్డు కూడా ఎంటర్ అవ్వలేదు. వాళ్ళు తిరిగి కారు రిటర్న్ వెళ్ళిపోమనంటే మేము కారు తిప్పుకుంటున్నా సరే మొత్తం రౌండ్ చేసేసారు. రౌండ్ చేసేసి మొత్తం అంతా ధ్వంసం చేసేసారు. మీరు ఆల్రెడీ విజువల్స్ చూసుకునే ఉంటారు. ఈ రకమైన రాజ్యాంగం ఇక్కడ అమలవుతుంది. ఇది మరి రెడ్ బుక్ రాజ్యాంగం, మరి ఏ రాజ్యాంగం నాకు తెలియదు. లష్కర్ బోనాల జాతర వైభవంగా కొనసాగుతుంది. వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పిస్తున్నారు. ఉదయం 4 గంటలకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి దర్శించుకునేందుకు భక్తులు అనుమతించారు. పెద్ద సంఖ్యలో ఆడపడుచులు అమ్మవారి బోనం సమర్పించేందుకు బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకున్న ప్రజాప్రతినిధులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పిఎల్ శ్రీనివాస్, సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోట నీలిమ అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య, కమిషనర్ ఐ వెంకటరావు, నార్త్ జోన్ డీసీపీ రష్మిక పెర్మల్ భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చేపడుతున్నారు. సంవత్సరం నుండి హైదరాబాద్ ప్రజల, తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు, వారి అన్ని రకాల అభివృద్ధి కోసం వెలిచినటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారు లష్కర్ బోనాలు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఆర్భాటంగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
ప్రభుత్వం, దేవాదాయ శాఖ, మిగతా అన్ని శాఖలు కలుపుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు సౌకర్యాలు అన్ని రకాల కల్పించే విధంగా ఆ అమ్మవారి సేవ చేసుకునే అవకాశం ప్రకారంగా ఈ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ నగరంలో కోరుకొండలో కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల పేర్కొన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని చెప్పేందుకు ఈ ఘటన ఒక ఉదాహరణని విమర్శించారు. గంటన్నర సేపు మీటింగ్ కు హాజరు కాకుండా అడ్డుకున్నారని, రోడ్డుపై కారును ఆపేసి అద్దాలను పగలగొట్టారని శ్యామల ఆరోపించారు. ఒక జిల్లా ప్రథమ పౌరురాలిగా ఉన్న హారికపై ఈ దారుణ చర్య జరగడం ఆందోళనకరమని తెలిపారు. ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా లేక అటవిక రాజ్యంలో ఉన్నామా? ఒక బీసీ మహిళపై చేసినటువంటి దాడిని ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాం. గంటన్నర సేపు మీటింగ్ కి రానివ్వకుండా రోడ్డు మీద ఆపేసి కారు అద్దాలు పగలగొట్టి ఒక జిల్లా ప్రథమ పౌరురాలు అయిన జడ్పీ చైర్పర్సన్ పై మీరు ఇంత దారుణంగా ప్రవర్తిస్తే ఇంకా సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో, జిల్లాలో మహిళల పట్ల మీ ప్రభుత్వ తీరు మరొకసారి మీరు నిరూపించుకున్నారు. మహిళలంటే మీకు గౌరవం లేదు, మహిళలను మీరు ఎంత చులకనగా చూస్తున్నారో అన్నదానికి ఇదే ఉదాహరణ. ఒక చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మీ పాలనలో మహిళల పట్ల మీరు ప్రవర్తించే తీరును భూతో నా భవిష్యత్తు అంటూ శ్యామల ఎద్దేవా చేశారు. Namaskar. There is no safety for women in Andhra Pradesh under this coalition government. As a woman and as a public representative, I am deeply disturbed and enraged by what's happening in our institutions. At Rangaraya Medical College in Kakinada, a lab technician has taken indecent photos of the girl students and blackmailed them. Even after complaints were made, there is no severe action taken. Only a few technicians were suspended. Why? Why has there been no justice? What is our Deputy Chief Minister, Mr. Pavan Kalyan, doing? This incident happened in his own district. All he gives are the hollow statements about protecting women. లండన్ లోని లార్డ్స్ వేదికగా జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ 3వ టెస్ట్ మ్యాచ్ లో రెండు జట్ల తొలి ఇన్నింగ్స్ స్కోర్లు సమం కావడంతో ఉత్కంఠ రేగింది. నేడు 3వ రోజు ఆటలో భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్ లో 119.2 ఓవర్లలో 387 పరుగులకు ఆల్అౌట్ అయింది. అంతకుముందు ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కూడా తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులే చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ సెంచరీతో అదరగొట్టాడు. రిషబ్ పంత్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలతో జట్టుకు బలం చేకూర్చారు. కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి కీలక ఇన్నింగ్స్ లో ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3 వికెట్లు, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ చెరో 2 వికెట్లు తీశారు. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ నిరాశపరిచారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ట్రంప్ మరో సంచలన నిర్ణయం, ఈసారి యూరప్ దేశాలే టార్గెట్. ఉపాధి కల్పనకు కట్టుబడి ఉన్నామన్న మోదీ. వర్చువల్ గా రోజ్గార్ మేళాలో 51,000 మందికి ఉద్యోగ పత్రాలు అందజేసిన ప్రధాని. విదేశీ విద్యకు వెంపర్లాడొద్దు, నల్సార్ స్నాతకోత్సవంలో సిజేఐ జస్టిస్ గవాయ్.
అనారోగ్యంతో ఈ తెల్లవారుజామున విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత. సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు. రాష్ట్రంలో చంద్రబాబు నిరంకుశ పాలన సాగుతుందన్న జగన్. చట్ట ప్రకారం నిరసనలు తెలిపినా అక్రమ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్య. కాంగ్రెస్ ప్రభుత్వంపై పాయల్ శంకర్ విమర్శలు. బీసీ రిజర్వేషన్లకు మతపరమైన అంశాన్ని జోడించారని ఆరోపణ. బీసీ మహిళని చూడకుండా దాడి. జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కన్నీటి పర్యంతం. లష్కర్లో వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర. వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పిస్తున్న భక్తులు. టీమిండియాకు దక్కని ఆతిథ్యం. తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులకు ఇంగ్లాండ్ ఆల్అౌట్. సరిగ్గా తొలి ఇన్నింగ్స్ లో అదే స్కోర్ కు టీమిండియా ఆల్అౌట్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.